హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనిషికి మెషిన్కి మధ్య ఉన్న సంబంధం. చాలామంది ఇదొక పోటీ అనుకుంటారు, కానీ మనం దీన్ని ఒక స్నేహంగా చూద్దాం. భలే ఉంది కదా? పదండి దీని గురించి సరదాగా తెలుసుకుందాం. అవును, ఈ ప్రశ్న మనలో చాలామందిని అప్పుడప్పుడు ఆలోచింపజేస్తూ ఉంటుంది కదండి. అచ్చం ఈసారి వానలు బాగా పడతాయా అని ఎలా అయితే మనమంతా కొంచెం కంగారు పడతామో, అలాగే అయ్యో ఈ కంప్యూటర్లు మన ఉద్యోగాలు తీసేస్తాయేమో అని మనకి కూడా కొంచెం భయంగా అనిపిస్తోంది. అది చాలా సహజం, అందులో తప్పేమీ లేదు. సో ముందుగా మనం ఈ సాధారణమైన ఆందోళన గురించే కాస్త మాట్లాడుకుందాం. అంటే టెక్నాలజీ గురించి చాలామందికి ఎందుకు భయంగా ఉంటుంది అనే విషయమన్నమాట. అమ్మో, నా ఉద్యోగం పోతుందేమో, ఎక్కడ చూసినా ఏఐ, ఇంకా మనుషుల అవసరమే ఉండదేమో, ఈ టెక్నాలజీ అంతా చూస్తుంటేనే భయంగా ఉంది. యంత్రాలు మనకంటే అన్నీ బాగా చేసేస్తాయి. ఇలాంటి భయాలన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోవదగినవే. కాని తెలుసా, ఈ భయాలన్నీ ఒక పాత కథ నుంచి వచ్చాయి. అవును, మనం ఎప్పట్నుంచో వింటున్న ఒక పాత కథ. మరి ఆ కథ ఏంటో చూసేద్దామా? అదే ఈ పాత కథ. అంటే మనిషికి కంప్యూటర్కి మధ్య ఎప్పుడూ పోటీయే అనే ఆలోచన. ఇది అచ్చం పాత సినిమాల్లో హీరో విలన్ కొట్టుకున్నట్టుంటుంది. కాని అసలు కథ వేరే ఉంది. ఇప్పుడు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ పాత కథను పక్కన పెట్టేసి ఒక కొత్త ఆలోచన చెయ్యాలి. మనిషి వర్సెస్ యంత్రం అనే పోటీ నుండి మనిషితో యంత్రం అనే స్నేహానికి మారాలి. అంటే పోటీ కాదు, సహకారం. మనల్ని తీసేయడం కాదు, మనకు సహాయం చేయడం. ఇదే ఈరోజు మనం నేర్చుకోబోయే అతి ముఖ్యమైన పాఠం. సో ఆ కొత్త ఆలోచన ఏంటంటే, మనుషులు, కంప్యూటర్లు ఒక మంచి జట్టు, ఒక టీం అన్నమాట. ఎలాగంటే, ఒక మంచి పాట పాడే సింగర్కి మైకు దొరికితే ఆ గొంతు ఇంకా ఎంత అద్భుతంగా వినిపిస్తుంది. అలాగే కంప్యూటర్లు మన ఆలోచనలకు, మన తెలివికి ఒక మైక్ లాంటివి. రెండింటి బలాలు వేరు, కానీ కలిసి పనిచేస్తేనే అద్భుతం. ఒక్కసారి ఆలోచించండి, మనం మనుషుల బలమేంటి? మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోగలం, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకోగలం. అదే కంప్యూటర్ల బలమేంటి? అవి చాలా వేగంగా పనిచేస్తాయి, లక్షల కొద్దీ సమాచారాన్ని క్షణాల్లో మన ముందు పెట్టగలవు. సో మన పని నిర్ణయం తీసుకోవడమైతే, వాటి పని మనకు కావాల్సిన సమాచారాన్ని వెతికి తీసుకురావడం. ఈ రెండు శక్తులు కలిస్తే ఇక మనకు తిరుగుండదు. సరే ఫ్రెండ్స్, ఇదంతా వినడానికి బాగానే ఉంది కదా, కానీ నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుందో కొన్ని మంచి ఉదాహరణలతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కథల్లా చెప్పుకుంటే మనందరికీ ఇష్టమే కదా. పదండి. ఇది మనందరికీ బాగా తెలిసిన ఉదాహరణే. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అక్కడ పెద్ద పెద్ద మెషీన్లు మన రిపోర్ట్లిస్తాయి. బోలెడని నంబర్లు, గ్రాఫులు ఉంటాయి. కాని వాటిని చూసి మనకేమీ అర్థం కాదు కదా. అప్పుడు డాక్టర్ గారు ఆ రిపోర్ట్లో చూసి మనతో మాట్లాడి, భయపడకండి, ఇదిగో ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది అని చెప్తారు. చూడండి, మెషీన్ సమాచారం ఇచ్చింది, కాని డాక్టర్ గారు దానికి అర్థం చెప్పారు, మనకు ధైర్యం చెప్పారు. ఇక్కడ టెక్నాలజీ ఒక సహాయకురాలు మాత్రమే, అసలు హీరో డాక్టరే. సరే, ఇప్పుడు పేపాల్ అనే ఒక పెద్ద ఆన్లైన్ కంపెనీ కథ చూద్దాం. ఒకప్పుడు వాళ్లు ఆన్లైన్లో జరిగే మోసాల వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారట. ఏం చేయాలో, ఈ నష్టాన్ని ఎలా ఆపాలో వాళ్లకస్సలు అర్థం కాలేదు. అప్పుడు వాళ్లకు మంచి ఐడియా వచ్చింది. అదే మనిషి ప్లస్ యంత్రం టీం. వాళ్ళేం చేశారంటే, కంప్యూటర్ ఏవైనా అనుమానాస్పదంగా లావాదేవీలు జరుగుతుంటే వెంటనే పసిగట్టేది. కాని అది నిజంగా మోసమా కాదా అని ఫైనల్ డెసిషన్ తీసుకునేది మాత్రం ఒక మనిషి. అంటే కంప్యూటర్ వేగంగా వెతుకుతే మనిషి తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. భలే ఉంది కదా ఈ జోడీ. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఈ మనిషి యంత్రం టీం వల్ల పేపాల్ వాళ్ల నష్టాలన్నీ ఆగిపోయాయి. వాళ్ల కంపెనీ లాభాల బాట పట్టింది. చూశారా, ఒక కొత్త ఆలోచన ఎంత పెద్ద విజయాన్నిచ్చిందో. ఇప్పటిదాకా మనం కథలు విన్నాం కదా, చాలా బావుంది. ఇప్పుడు మనవంతు ఈ అద్భుతమైన ఆలోచనని మన సొంత జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. రెడీనా? ఒక్క క్షణం మనసులో మనం ఆలోచించుకుందాం. మనం టెక్నాలజీని చూసి, అయ్యో ఇది నా చదువుకి అడ్డంకి, నా ఉద్యోగానికి ప్రమాదం అని భయపడుతున్నామా? లేక వావ్, ఇది నాకు సహాయం చేసే ఒక మంచి సాధనం అని సంతోషంగా వాడుకుంటున్నామా? ఇంకొక చిన్న ఆలోచన. మనం స్కూల్లో పెద్ద పెద్ద లెక్కలు చేసేటప్పుడు క్యాల్కులేటర్ వాడతాం.
ఎందుకు? నంబర్లని కూడటానికి కాదు, ఆ లెక్కను ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించడానికి మనకు టైం దొరుకుతుందని కదా? అలాగే మీ రోజువారీ జీవితంలో ఏ చిన్న పనిని మీరు మిషన్కి చేయగలరో అలా చేయడం వల్ల మీ మెదడుకు ఆలోచించడానికి ఇంకాస్త ఎక్కువ సమయం దొరుకుతుందా? ఓకే, అయితే మీకోసం ఒక చిన్న సరదా యాక్షన్ టిప్ ప్రయత్నించి చూడండి. ఫస్ట్, రోజూ చేసే ఒక బోరింగ్ పనిని ఎంచుకోండి. ఉదాహరణకు ఈమెయిల్స్ అన్నీ చెక్ చేయడం లాంటిది. దాన్ని ఒక టూల్కు అప్పగించండి. సెకండ్, మీ తెలివి, మీ ఆలోచన అవసరమైన ఒక పనిని ఎంచుకోండి. ఉదాహరణకు వచ్చే వారం పనులన్నీ ప్లాన్ చేసుకోవడం. ఇప్పుడు ఈ రెండింటినీ రోజూ ప్రాక్టీస్ చేయండి. ఆ టీంవర్క్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. యంత్రాలు మనకు బలాన్నిస్తాయి. ఆ బలాన్ని ఏ దారిలో నడిపించాలో చెప్పేది మనుషులమైన మనమే. కాబట్టి ఇకపై టెక్నాలజీని చూసి భయపడొద్దు. దాన్ని ఒక మంచి స్నేహితుల్లా మనతో పాటు నడిపిద్దాం. మనం ఇంకా బెటర్ అవ్వడానికి దాన్ని వాడుకుందాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద విజేతలుగా నిలబెడతాయి. ధన్యవాదాలు.